విజయవాడ పరిసర ప్రాంతాల్లో వరద తగ్గుముఖం పట్టింది. దీంతో ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యలను ప్రభుత్వం స్పీడప్ చేసింది. పారిశుద్ధ్యంపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా నేటి నుంచి మెడికల్ క్యాంప్స్ మొదలు పెడుతున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. దీనికి తోడు కరెంటు ఇవ్వడం మొదలు పెడతామన్నారు. ప్రజలకు వాటర్ ట్యాంకర్స్ ద్వారా నీరు అందిస్తామన్నారు. ఇక వరద క్లియర్ అయిన ప్రాంతంలో ఫైర్ ఇంజన్స్ ద్వారా ప్రజల ఇల్లు శుభ్రం చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. ప్రతి ఇంటిని క్లీన్ చేసే బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. వాడవాడలా అంటూ వ్యాధులు ప్రబలకుండా బ్లీచింగ్ చేస్తామన్నారు. చాలా అబ్జర్వేషన్స్ అన్ని మేము డిస్కస్ చేశాం. మెడికల్ క్యాంప్స్ కూడా ప్రారంభమవుతున్నాయి. ఎక్కడికక్కడ మెడికల్ క్యాంప్స్ అని పెట్టడం, అదే మరిగా నీళ్లు కూడా ఈరోజు నాకు చాలా దగ్గర నీళ్లు కంప్లైంట్స్ వచ్చాయి. దానిపైన ఇంకా ఎక్కువ బాటిల్స్ ఎన్ని వీలైతే అన్ని బాటిల్స్ ఇవ్వాలని చెప్పి అనుకున్నాం. ఆ వాటర్ కూడా సప్లై చేస్తాం. ఒక 180 ట్యాంకర్స్ తీసుకొచ్చి ఎక్కడికక్కడ నీళ్లు ఇచ్చే కార్యక్రమం తీసుకుంటాం. మెట్రో వాటర్ వర్క్స్ అంతా కూడా రెడీ అవుతాయి. కానీ ఆ నీళ్లు ఇమీడియట్ గా తాగడానికి పనికిరావు. 2-3 రోజులు పడుతుంది, కొన్ని రోజులు పడుతుంది. ఆ వాటర్ అంతా కూడా గైడ్ లైన్స్ ఇచ్చి స్నానానికి గానీ వాడుకుంటూ తర్వాత ఏ విధంగా ఎప్పుడు వాడచ్చో దానికి కూడా గైడెన్స్ ఇస్తాం. అదే మరి పవర్ స్టేషన్స్ అన్ని కూడా ఎన్ని వీలైతే అని అప్పచెప్పాం. ప్రతి ఒక్క ఇంటిని బురదలో కూరుకుపోయిన ఇళ్ళన్నీ క్లీన్ చేసే బాధ్యత వాళ్ళకి అప్పచెప్పాం. ఎక్కడికక్కడ ఫైర్ ఇంజిన్ తీసుకొచ్చి ప్రతి ఒక్క ఇంటి ముందర పెట్టి ఆ ఇల్లంతా క్లీన్ చేసే బాధ్యత ఆ ఇంట్లో ఉండే వాళ్ళందరితో కూర్చొని వాళ్ళ సూపర్విజన్ లో అవన్నీ క్లీన్ చేసే బాధ్యత తీసుకున్నాం. విజయవాడ పరిసర ప్రాంతాల వరద తగ్గుముఖం పట్టింది. దీంతో ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యలను ప్రభుత్వం స్పీడప్ చేసింది. పారిశుద్ధ్యంపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా నేటి నుంచి మెడికల్ క్యాంప్స్ మొదలు పెడుతున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. దీనికి తోడు కరెంటు ఇవ్వడం మొదలు పెడతామన్నారు. ప్రజలకు వాటర్ ట్యాంకర్స్ ద్వారా నీరు అందిస్తామన్నారు. ఇక వరద క్లియర్ అయిన ప్రాంతంలో ఫైర్ ఇంజన్స్ ద్వారా ప్రజల ఇల్లు శుభ్రం చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. ప్రతి ఇంటిని క్లీన్ చేసే బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. వాడవాడలా అంటువ్యాధులు ప్రబలకుండా బ్లీచింగ్ చేస్తామన్నారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వర్, స్పందన ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న విజయవాడ పట్టణానికి సంబంధించి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నాడు. గత 4 రోజుల నుంచి కూడా ఆగమేత పరంగా ఉంది విజయవాడ పట్టణం అని చెప్పుకోవచ్చు. ఏదైతే ఆ శని ఆదివారాల్లో కురిసిన కోత వర్షానికి సంబంధించి నిండుకుండలాగా ప్రకాశం బ్యారేజీ ఉన్నది. అయితే ఈ నిండుకుండలాగా ఉన్న కొండ కాస్త కూడా పగిలిన చందాన కూడా విజయవాడ పట్టణంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరిన పరిస్థితి ఉంది. వరద నీరు వచ్చి చేరిన సమయంలో గత 3 రోజులుగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ విజయవాడ నగరంలోనే ఉంటూ అన్ని కాలనీలు ఆ వరద ప్రభావిత ప్రాంతాలు అన్ని కూడా తిరుగుతున్న పరిస్థితి ఉంది. ఆయనే స్వయంగా బాధితుల దగ్గరికి వెళ్లి పరామర్శిస్తూ వాళ్ళకి కావాల్సిన అడిగి తెలుసుకొని మరలా ఇస్తున్న పరిస్థితి ఉంది. ఇదే సమయంలో అధికారుల యొక్క పనితీరు గాని ఆ మంత్రుల యొక్క పనితీరు మీద కూడా ఆయన పలు సందర్భాల్లో విసుగు చెంది వారి మీద కోపోద్రిక్తులైన పరిస్థితి అయితే కనపడుతుంది. ఒక అధికారిని సస్పెండ్ చేసిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే దగ్గరుండి ఆ ఏదైతే వరద ముప్పు ప్రాంతాలన్నింటినీ కూడా ఆయన పరిశీలిస్తూ ప్రజల్ని పరామర్శిస్తూ వారికి కావాల్సిన అన్ని చేరవేస్తున్న సమయంలో ఇంకొక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే గత 24 గంటల నుంచి కూడా వరద ప్రభావిత ప్రాంతాలలో వరద ముప్పు కొంచెం మేరకు తగ్గి ఆ కొన్ని కాలనీల్లో వరద నీరంతా కూడా పక్కకి వెళ్లిపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వరద ప్రభావిత ప్రాంతాలలో తగ్గుముఖం పట్టిన ఏరియాలన్నింటినీ కూడా ఆ శుభ్రపరిచే కార్యక్రమం చంద్రబాబు నాయుడు చేపట్టారు. తనదైన మార్పుతో తనదైన శైలిలో ఎప్పుడు పనులు చేసే చంద్రబాబు నాయుడు మరొకసారి తనదైన మార్పుని చూపించారు. ఎక్కడైతే కాలనీలు మొత్తం కూడా దాదాపుగా 12 డివిజన్లు ఈ వరద ముంపుకు గురవగా వాటిలో ఇప్పటికీ 8 డివిజన్లు దాకా కోలుకున్న పరిస్థితి ఉంది. 8 డివిజన్లలో ముఖ్యంగా ఆ మెడికల్ క్యాంపుతో కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతున్నారు. దీంతో చంద్రబాబు నాయుడు పేరు ప్రతిష్టలు అమాంతంగా పెంచే పరిస్థితి. అంత ఆలోచించినందుకు ప్రజలు కూడా ఆయనకు కృతజ్ఞత తెలుపుకున్న పరిస్థితి. మొదటగా మెడికల్ క్యాంపు పెట్టబోతున్నారు. మెడికల్ క్యాంపు అనంతరం కూడా ప్రతి కాలనీలోని రోడ్లని శుభ్రపరుస్తూ ఆ కాలనీలో ఉన్న ఆ ఇళ్లతో సహా ఏదైతే
ఫైర్ ఇంజిన్లు ఉంటాయో ఫైర్ ఇంజిన్ల ద్వారా వాటర్ తెప్పించి ఆ ఫోర్స్ తో ప్రతి ఇంటిని కూడా శుభ్రపరిచే కార్యక్రమాన్ని కూడా తీసుకున్నారు. అలాగే ఆ ఫైర్ ఇంజిన్ ఫోర్స్ తోనే రోడ్ల మీద ఆ బురద కూడా మొత్తం తోసే పరిస్థితి ఉంది. ఏదైతే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇళ్లలోకి భారీగా బురద వచ్చి చేరిద్ది, ఆ దాదాపుగా టన్నుల కొద్దీ బురద కూడా ప్రతి ఏరియాలో ఉండే పరిస్థితి ఉంటది. ఆ వరద కారణంగా వచ్చే ఆ వరద నీటిలో మొత్తం కూడా మట్టి కొట్టుకొని వచ్చే పరిస్థితి ఉంటది, మొత్తం మట్టి నీరు వచ్చే పరిస్థితి ఉంటది. కాబట్టి ఆ వరద నీరు అంతా చేరుకునే లోపు అక్కడ మొత్తం కూడా ఇల్లు రోడ్లు మొత్తం కూడా ఆ అడుగు మందాన బురద పేరుకుపోయి ఉంటది. ఈ పేరుకుపోయిన బురదని తీసే లోపే కూడా ఈ డయేరియా, మలేరియా, కలరా వ్యాధులు కూడా ప్రబలే పరిస్థితి ఉంటది. ఈ వ్యాధులన్నింటినీ కూడా బయటపడేయాలంటే తక్షణమే యుద్ధ ప్రాతిపదికన ఆ కాలనీలు మొత్తం కూడా శుభ్రపరచాలి. ఈ శుభ్రపరిచే క్రమంలోనే అలసత్వం వహిస్తే ఖచ్చితంగా రోగాల బారిన పడకపాలదు. రాష్ట్ర రాజధాని ప్రాంతం విజయవాడ రాష్ట్రానికి ప్రముఖంగా ఉండే నగరం కాబట్టి ఖచ్చితంగా విజయవాడ నగరాన్ని శుభ్రపరచకపోతే ఆ రాష్ట్రానికి చెడ్డ పేరు వచ్చిందన్న కోణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మంచిగా ఆలోచించినట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ప్రతి ఇల్లు ప్రతి రోడ్డు కూడా శుభ్రపరిచే బాధ్యత ఆ ప్రభుత్వాన్ని అని రాత్రి మీడియా ముఖంగా చంద్రబాబు నాయుడు చెప్పడంతో ఒక్కసారిగా హర్షధ్వానాలు వినిపిస్తున్నాయి ప్రజల నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి. ఈ నేపథ్యంలోనే ప్రతి కాలనీలో కూడా మెడికల్ క్యాంపు, ప్రతి కాలనీలో కూడా శుభ్రపరిచే కార్యక్రమంతో పాటు ఎక్కడా కూడా అలసత్వం వహించకుండా అధికారులకి ఇంకా వరద బాధితులైన బాధితులందరూ కూడా సహాయార్థం వారికి ఇంకా మంచి నీరు భోజన వసతులు అయితే మరో 2 రోజులు కొనసాగించాలని కూడా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇల్లు శుభ్రపరిచే కార్యక్రమం అనేది మాత్రం ఆ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ప్రప్రథమంగా ఓ ప్రభుత్వం చేపట్టిన బృహత్త ప్రణాళిక అని కూడా చెప్పుకోవచ్చు.